మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాఘవేంద్ర ఉన్నారు. లేటెస్ట్ పరిణామాలు ఆయన వివరిస్తాడు. రాఘవేంద్ర, ఏంటి తాజా సమాచారం ఏంటి చెప్పండి మిత్రమా. సార్, మొత్తానికి తెలంగాణ జాగృతిని విస్తరించే పనులు, అదేవిధంగా బలోపేతం చేసే పనులు కలుపుకుంట కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ప్రధానంగా సింగరేణి ప్రాంతంలో కూడా జాగృతిని విస్తరించాలన్న నిర్ణయానికి వచ్చారు. నిన్న సింగరేణి జాగృతిని కూడా అనౌన్స్ చేశారు. అక్కడ 12 ప్రాంతాలకు సంబంధించి కోఆర్డినేటర్ కూడా అనౌన్స్ చేశారు. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే జాగృతిని బలోపేతం చేయడం, విస్తరించడం, కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో కల్వకుంట్ల కవిత ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. తాజాగా కాంగ్రెస్ తో రాయబారం జరుపుతున్న వార్తకు సంబంధించి కూడా కొంత జాగృతి వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత నిరసన కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా కూడా చేస్తారు. మరి కాదుగా, షర్మిలని ముంచినట్టు ఆయన ఈవెన్ కూడా ముంచుతారేమో, ఆయన సలహాలు కూడా ఏమైనా ఉన్నాయేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా జనరల్ గా. సార్, అంటే మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పార్టీ ఆలోచన లేదు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు కవిత అన్న అంశాన్ని జాగృతి వర్గాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. కొత్తగా ఇతర పార్టీలతో రాయబారం చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదన్న అంశాన్ని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. కేవలం జాగృతి విస్తరించడం, బలోపేతం చేయడం పైనే కవిత ప్రస్తుతం. అయితే మరి రఘునందనరావు గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఈవిడని ఆయన ఎట్లా అనౌన్స్ చేశాడు? అది ప్రధానంగా అంటే అంతర్గత వ్యవహారానికి సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా నేతలు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన లేదన్నది కవిత సన్నిహితులు. అంటే ఇవాళ వీళ్ళు పార్టీ మన మీడియా హౌస్ ముందు, అంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ధర్నాలు నిరసన ఏమని చెప్తారంట? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పటి వరకు వాళ్ళ వచ్చిన వార్తా కథనానికి సంబంధించి జాగృతి వర్గాలు కొంత ఆగ్రహంగా ఉన్నాయి. తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుడు కథనాలు రాస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన లేదు, ఆలోచన లేదన్న అంశానికి వాళ్ళు కరాఖండిగా. పైగా ఎక్కడ దాకా వెళ్ళారంటే కాంగ్రెస్ వాళ్ళే ప్రస్తుతానికి వద్దంటున్నారని చెప్పి కూడా రాశారు. ఆ రకంగా కూడా పరువు తక్కువ కదా. దాన్ని తీవ్రంగా వాళ్ళు విభేదిస్తున్నారు. ఖచ్చితంగా మీడియా హౌస్ ముందు ఆందోళన చేయాలి, ఆ మీడియా హౌస్ సంబంధించిన పేపర్ ను కాల్ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది సార్. రైట్, చూద్దాం. అది నిరసన చెప్పడం అనేది కాదు కానీ, బట్ ఆవిడ ప్రొటెస్ట్ చెప్పడం, మరి నిజంగా షర్మిల లెక్క ఆవిడని కూడా అట్లా బలి చేయాలని కొందరు ఏమైనా కుట్ర పొందుతున్నారా, లేదా ఆవిడే సొంతంగా వెళ్తున్నారనేది మన వచ్చే కొద్ది రోజుల్లో తెలుస్తుందేమో. ఇక